హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ మటన్ కర్రీ అండి. మటన్కి మామిడికాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి మీరు ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా 1/2 కేజీ మటన్కి నేను 2 ఉల్లిపాయలు చిన్న సైజువి తీసుకున్నాను. అలాగే కొబ్బరి గసాలు ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టాను. ఇవి పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు. మనం మటన్ బట్టి మామిడికాయ వేసుకోవాలండి. నేను 1/2 కేజీ మటనే కాబట్టి చిన్న సైజు కాయ తీసుకొని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇవి తురుమైనా వేసుకోవచ్చు, ముక్కలైనా వేసుకోవచ్చు. నేను చిన్న ముక్కలు కట్ చేశాను. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ అయితే వేడెక్కేసింది. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేయాలి ఆనియన్. ఈ కాంబినేషన్లో చేస్తే చాలా బాగుంటుందండి. మరి మీరు ట్రై చేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేయాలి. మనం టమాటా కానీ ఇంకా వేరే దోసకాయ కానీ అన్నీ వేస్ట్ చేసుకుంటామండి మటన్లో. కానీ మామిడికాయ టేస్టే వేరుంటుంది. ఎప్పుడు ఫ్రైలాగే కాకుండా ఇలాగ మామిడికాయ కూడా వేసుకొని గ్రేవీ కర్రీలాగా కూడా ఒకసారి ట్రై చేయండి. సమ్మర్లో వచ్చే మామిడికాయలతో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మటన్ వేసేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని చేసుకోండి. ఏ కర్రీ అయినా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇవి కొంచెం సేపు 10 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత నేను పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మనం విడిగా గిన్నెలోనైతే తొందరగా ఉడకదండి మటను. అందుకే నేను కుక్కర్లో వేసి చూపిస్తున్నాను. గిన్నెలోనైతే చాలా టైం పడుతుంది. అలాగే ముక్క కూడా సరిగా ఉడకదు. ఉడికినట్టు అనిపిస్తుంది కానీ ఉడకదండి. కుక్కర్లో అయితే 4 విజిల్ పెట్టేస్తే చక్కగా ఉంటుంది. గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. మళ్ళీ మూత పెట్టేసి పసుపు ఉప్పు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండండి. అలాగే సగం ఫ్రై అయిపోవాలి మటన్ కూడా. మనం ఈలోపు కొబ్బరి గసాలు ఫ్రై చేసాం కదా, అవి కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలిపేసేసుకుంటున్నాను. ఇది సగం ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు కారం కూడా వేసుకోవచ్చు. పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలండి బాగా మటన్ కూడా, కుక్కర్లో వేసుకున్నా సరే. ఇప్పుడు కారం కూడా వేసుకున్నాను. కారం వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు కారం ముక్కకు పట్టేంత వరకు మగ్గనిచ్చాక కొబ్బరి గసాలు పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒక 5-10 నిమిషాలు సిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలండి. ఈ ముక్కకి కొబ్బరి గసాల పేస్ట్ కూడా పడితే బాగుంటుంది. మనం వాటర్ పోయే ముందే ఇవన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టాను కదా, అవి కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు. ముందే మామిడికాయ వేస్తే మటన్ ఉడకదండి. అందుకనే కొబ్బరి గసాల పేస్ట్ వేసిన తర్వాత ఇవి వేసుకోవాలి. ముక్కలు కొంచెం నేను ఎక్కువే వేసుకున్నాను. నాకు మటన్తో మామిడికాయ అంటే ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. ఇవి మరీ అంత పుల్లగా కూడలేదు, నార్మల్గా ఉంది. మేము మరీ పులుపు తినమనేవాళ్ళు కొంచెం ముక్కలు తగ్గించి కూడా వేసుకోవచ్చు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసేసుకొని మనము ఏమైనా తక్కువ ఉంటే కూడా ఇందులో వేసేసుకోవచ్చు. నేను కొంచెం ఉప్పు తక్కువ ఉందని మళ్ళీ ఒకసారి వేసి కలిపేసుకుంటున్నాను. తర్వాత మనం ముందే కొబ్బరి గసాలు ఈ మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాం కాబట్టి ఎసరు కూడా కొంచెం వాటర్ కూడా తక్కువ పోసేసుకోండి. ఎందుకంటే మరీ ఎక్కువ కూడా బాగోదు. 1/2 కేజీ మటనే చేసి చూపిస్తున్నాను నేను. ఈ మామిడికాయ ముక్కలు కూడా కొంచెం మగ్గిపోయేయండి. ఇప్పుడైతే వాటర్ పోసుకుంటున్నాను. నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఎప్పుడు ఫ్రైలే కాకుండా ఇట్లాగా చక్కగా గ్రేవీ కర్రీలాగా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవి కుక్కర్ పెట్టేసి 4 విజిల్ అయితే రానివ్వండి. 4 విజిల్ వచ్చిన తర్వాత మొత్తం హెయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి. మటన్ అయితే మంచిగా ఉడికిద్దండి. చూసారుగా ముక్క శుభ్రంగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా మనకి మరీ ఎక్కువ కాకుండా ముక్కకు సరిపడా వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించేసేసి పైనుంచి గరం మసాలా కొంచెం అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని
ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. చాలా బాగుంటుందండి మటన్ మామిడికాయ కర్రీ. మరి మా వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకసారి మటన్ని మీరు ట్రై చేసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.